This conference will now be recorded. సార్ వాయిస్ అనిపిస్తలేదు సార్ మీది. ఇప్పుడు వినిపిస్తుందా బాబు? ఎస్ సార్. Okay. So now what is the topic today? React hooks. React hooks అంటే ఏంటని చెప్పాను. The hooks are the components of React which will be helpful for taking the features of taking the features of React. So holding something like that. అట్లా మనం hooks నే అంటాం. So hooks లో మనం చూడబోయేది ఏంటి? ఫస్ట్ ఇది use state hook. What is that? What you are going to see? We are going to see the use state hook. So what does it use state hook allow us to do? It is going to help us to track the state of a function component. State అంటే ఏమన్నా నేను ఇప్పుడే ఫ్యాన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఫ్యాన్ ఎగ్జాంపుల్లో మనకి 0 to 5 స్టేట్స్ ఉంటాయి. 0 స్టేట్ ఈజ్ నథింగ్ బట్ ద ఆఫ్ స్టేట్. 0 స్టేట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ స్టేట్. 1 లిటిల్ బిట్ స్పీడ్, 2 మోర్ స్పీడ్, 3 మోర్ స్పీడ్, అట్లా 5 స్టేట్స్ ఉన్నాయి. అట్లా ఏమున్నాయి? 5 స్టేట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాప్టాప్ తీసుకున్నాం. సో ల్యాప్టాప్ విల్ బి ఆన్ ఆర్ ఆఫ్. సో దెర్ ఆర్ ఓన్లీ 2 స్టేట్స్, ఆన్ స్టేట్ ఆర్ ఆఫ్ స్టేట్. అట్లా నాట్ ఓన్లీ ఈ నంబర్స్, నాట్ ఓన్లీ దిస్ ఆఫ్ ఆన్ అంటే లైక్ ట్రూ ఆర్ ఫాల్స్, అట్లా కాకుండా ఏదైనా తీసుకోవచ్చు. ఎస్. సో దాన్ని మనము యూజ్ స్టేట్ అంటాం. ఏమంటాము? యూజ్ స్టేట్. ఎస్. సో యూజ్ స్టేట్ జనరల్లీ రిఫర్స్ టు డేటా ఆర్ ప్రాపర్టీస్. జస్ట్ నౌ ఐ టోల్డ్ యూ దట్ ఓన్లీ. సో డేటా కానీ ప్రాపర్టీస్ కానీ, ఇప్పుడు ఏమన్నా నేను అక్కడ 0 to 5 అంటే అదంతా డేటా. ఆన్ ఆఫ్ ప్రాపర్టీస్, ఎస్, కలర్స్, ఇట్లా ఏదైనా తీసుకోవచ్చు. సో ఎట్లా తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్. ఎట్లా తీసుకోవాలి అంటే ఫస్ట్ వీ నీడ్ టు ఇంపోర్ట్. వాట్ వీ నీడ్ టు డూ? వీ నీడ్ టు ఇంపోర్ట్ ద యూజ్ స్టేట్. వీ నీడ్ టు ఇంపోర్ట్ ద use state from React. What we need to do? We need to import the use state from the React. So first React ni manamu import chesukoవాలి. Okay. Open folder. So na React app ఉంది. C users లో React. Right. Okay. So React app. Right. So now this is my app. Okay. Right.
సో ఇప్పుడు ఏమంటున్నాను నేను జనరల్గా we will take off this function ఓన్లీ ఒక యాప్ పెట్టుకుందాం. సో ఫంక్షన్ యాప్ ఎట్లా తయారు చేస్తాం మనం? ఫంక్షన్ సో ఫంక్షన్ యాప్ అంతేనా? యాప్ జనరలీ వాట్ వి డూ, we will return something అంతేనా? we will return so return close సో తర్వాత ఇట్లా ఏం చేస్తాం, we will write something like అండ్ ఇంకోటి మీకు చెప్పాల్సింది ఏంటంటే సింపుల్ ఇట్లనే పెట్టేయచ్చు, కంపల్సరీ డివ్ రాయాలని ఏం లేదనమాట. సో యూ కెన్ సింప్లీ రైట్ లైక్ దిస్ ఆల్సో, ఇలా పెట్టినా సరిపోతుంది. ఓకే, ఇలా పెట్టినా అదొక పేరెంట్ కాంపోనెంట్ అయిపోతుంది. సో యూ డోంట్ హ్యావ్ టు ఎవ్రీ టైమ్ సే డివ్ అండ్ ఆల్. ఓకే, సో దీంట్లో సింపుల్గా ఒక h1 పెట్టేసి హలో రైట్. ఓకే, సో ఇప్పుడు ఎట్లా రన్ చేయాలి ఇది? ఇక్కడ ఏమన్నానమ్మా, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఓకేనా? ఓకే, నేను మిస్ అవుతుందా? ఓకే, రైట్. ఓకే, ఒకసారి రన్ చేసుకుంటున్నా. ఏమనాలి, npm రన్ ఓకే. సో వెల్కమ్ బ్యాక్ టు React. Fine, my app is loaded perfectly. My app is loaded perfectly or not? Yes. Okay, ఇప్పుడు we have to use the use states. use state చేయాలంటే నేను ఏమన్నాను ఫస్ట్? we have to import కదా కష్టపడదాం ఫస్ట్. క్యాచ్ పుటా ఇలా. Okay, so what we are doing here, we are working with this app. ఇప్పుడు నేను ఏమంటున్నాను, యూజ్ స్టేట్ వాడాలంటే ఏం చేయాలి? నేను ఫస్ట్ వాడిని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం? ఇంపోర్ట్ బ్రాకెట్ ఓపెన్ యూజ్ స్మాల్ లెటర్ state, use state from where? From React. So we have to import the use state from React antena. So what you have to do first, you have to use, okay sorry, ఇది కోడ్స్ లో ఉండాలి. Okay, we will keep that, right? Import use state from React. Everyone clear up to here? Use state from React. ఇప్పుడు దాకా ఎవరిని ఇంపోర్ట్ చేసుకోలేదు, కానీ ఇప్పుడు ఎవరిని ఇంపోర్ట్ చేసుకున్నాం మనం? రియాక్ట్ కాంపోనెంట్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే, అంటే ఐ థింక్ కాంపోనెంట్ కార్ వాటిని ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, రైట్? ఓకే ఫైన్. సో నౌ వీఆర్ ఇంపోర్టింగ్ దిస్. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది సార్? యూజ్ స్టేట్ ఇంపోర్ట్ చేసుకున్నారు, పాయింట్ నెంబర్ 1 బాగా. పాయింట్ నెంబర్ 2, ఈ యూజ్ స్టేట్ వల్ల ఏం జరుగుతుంది?
ఈ యూజ్ స్టేట్ వల్ల మనకి టూ థింగ్స్ జరుగుతాయి. ఏంటి సార్ అవంటే, it will assign the current state and it will have a function that updates the state. So simple చెప్తాను. Now జీరో ఇస్తుంది అండ్ దాన్ని అప్డేట్ చేసే ఫంక్షన్ కూడా ఇస్తుంది. ఇప్పుడు ఇనిషియల్గా ఆ ఫ్యాన్ జీరోలో ఉంది. ఓకే, ఇనిషియల్గా ఫ్యాన్ జీరోలో ఉంది. నీ చేతిలో రిమోట్ ఇస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? I will install the fan and I will give you remote also. Use state ఈ టూ థింగ్స్ చేస్తుంది. It will put the state, it will give the state and it will give you a functionality also. అర్థమైందా? సో టీవీ ఇస్తున్నాను నీకు, టీవీతో పాటు రిమోట్ ఇస్తున్నాను. రైట్? am I clear? సో యూజ్ స్టేట్ నీకు రెండు థింగ్స్ ఇస్తుంది. ఏంటది? ద కరెంట్ స్టేట్ అండ్ సెకండ్ వన్ a function that will update that state. Am I crystal clear? Yes or no? Yes? సరే, ఇప్పుడు యూజ్ స్టేట్ని యూజ్ చేసినప్పుడు అవి ఏమేమి థింగ్స్ ఇస్తుంది నీకు? స్టేట్ ఇస్తుంది, దాంతోపాటు ఒక ఫంక్షన్ ఇస్తుంది. ఫంక్షన్ పేరేంటి? సెట్ కలర్. ఫంక్షన్ పేరేంటి? సెట్ కలర్. కలర్ అనేది ఏంటి? స్టేట్. కలర్ అనేది ఏంటి? స్టేట్. సెట్ కలర్ అనేది ఏంటి? ఫంక్షన్. అర్థమైందా? ఎవరు ఇస్తున్నారు ఆ రెండింటిని? యూజ్ స్టేట్ ఇస్తుంది. హూ ఇస్ గివింగ్? యూజ్ స్టేట్ ఈస్ గివింగ్. హోప్ మై పాయింట్ ఇస్ క్లియర్. ఎస్ ఆర్ నో? ఎస్. సో సెట్ కలర్ అనేది ఏంటి? ఫంక్షన్. కలర్ అనేది ఏంటి? స్టేట్. ఈ రెండింటి ఎవరు ఇస్తున్నారు? ఇట్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్. ఓకే, నెక్స్ట్ యూజ్ స్టేట్. లెఫ్ట్ సైడ్లో నేను సంథింగ్ లైక్ ఇప్పుడు కలర్ ప్లేస్లో ఇంకేదైనా పెట్టుకుందాం. సంథింగ్ లైక్ బ్రాండ్, సెట్ బ్రాండ్. అర్థమైందా? ఓకే. కౌంట్, సెట్ కౌంట్. గెటింగ్ మై పాయింట్స్ ఆర్ నాట్? కౌంట్, సెట్ కౌంట్. బ్రాండ్, సెట్ బ్రాండ్. మొబైల్, సెట్ మొబైల్. Got clarity what I'm trying to say? Yes or no? Yes. ప్రస్తుతానికి ఇదే ఎగ్జాంపుల్ వాడదాం, కానీ ఫ్యూచర్లో మనం అట్లా కూడా వాడుకోవచ్చు. కౌంట్, సెట్ కౌంట్. మొబైల్, సెట్ మొబైల్. ఎస్ ఆర్ నో? నేమింగ్ ఫంక్షనాలిటీ అట్లనే ఉండాలి, సేమ్. ఎస్? ఓకే. నౌ we will come from the right side. ఓకే, సో ఇప్పుడు ఏమందాం మనం? what we will create? We will create a function. Copy paste చేయొద్దు. Function. Okay. My fave color. అది ఎవరి పేరు? ఫంక్షన్ పేరు. సో ఫంక్షన్లో ఏమి ఉండాలనుకుంటున్నాం మనం? ఫంక్షన్లో ఎవరిని వాడదాం అనుకుంటున్నాం? స్టేట్ని వాడదాం. సో స్టేట్ని వాడాలంటే ఏం వాడుతున్నాము? ఎట్లా వాడుతున్నాము? స్టేట్ వాడాలి అంటే కాన్స్టెంట్ కలర్ కామా సెట్ కలర్ ఈజ్ ఈక్వల్ టు యూజ్ స్టేట్. రైట్? కొంచెం ఇంచుమించు అట్లానే డిజైన్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రైట్ సైడ్ నుంచి యూజ్ స్టేట్ ఏమిస్తుంది? will give you two things. What are that? Color, state and function. Very good. Set color. ఈ రెండేంటి? ఈ two are the constants. These two are the constants. అయితే ఇనిషియల్ వాల్యూ ఏముండాలి? ఇనిషియల్ వాల్యూ ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఐ వాంట్ టు గివ్ నథింగ్. What I want to give? I want to give nothing. So there is no value I am setting. నేను ఏం వాల్యూ సెట్ చేయట్లేదు. తర్వాత నేను ఫ్యూచర్లో సెట్ చేసుకోవాలి.
ఎందుకంటే నీకు సెట్ కలర్ అనే ఫంక్షన్ నేను ఇస్తున్నా. కలరే కాదు, నేను నీకేమి ఇస్తున్నాను, సెట్ కలర్ అనే ఫంక్షన్ కూడా ఇస్తున్నాను. సో సెట్ కలర్ ఇచ్చి ఇంకోటి కూడా ఇస్తున్నాను నేను. ఏంటది? ఇనిషియల్ వాల్యూ. ఏమి ఇస్తున్నాను? ఇనిషియల్ వాల్యూ. ఇనిషియల్ వాల్యూ ఆఫ్ ద కలర్ ఈజ్ వాట్? నథింగ్ నౌ. బట్ వాట్ ఐఎమ్ గివింగ్ యూ? ఐఎమ్ గివింగ్ యూ ఏ ఫంక్షన్. ఐఎమ్ గివింగ్ యూ ఏ ఫంక్షన్. ఎందుకు ఆ ఫంక్షన్ ఇస్తున్నాను మీకు నేను? మీరు కలర్ని సెట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఐఎమ్ ఐ క్రిస్టల్ క్లియర్? ఎస్ ఆర్ నో? అప్ టు నౌ ఎవ్రీవన్ ఈస్ క్లియర్ ఆర్ నాట్? ప్లీజ్ టెల్. క్లియర్ ఎవ్రీవన్? సో ఏం చేసాం మనం? we have used. Now you can read. Initialize నుంచి రీడ్ చేయండి. You read and tell. Read and tell. చదువురమ్మా. ఓకే, ఏమర్థమైంది? వాట్ డిడ్ యు అండర్స్టాండ్? నేను చెప్పినట్టు అక్కడ ఉందా? ఇంకేమైనా ఎక్స్ట్రా అర్థమైందా? ఇప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్ చేస్తారా? సరే, కౌంట్ పెట్టాలి. కౌంట్ ఎట్లా పెడతారు చెప్పండి? కౌంట్ పెట్టాలి. కౌంట్ ఎట్లా పెడతారు? కాన్స్టెంట్ బ్రాకెట్ ఓపెన్ కౌంట్ COUNT కామా సెట్ కౌంట్. వెరీ గుడ్. సో ఆ కౌంట్ ప్లేస్లో 0 ఇద్దాం అనుకుంటే ఇవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ 0 పెట్టారనుకోండి, ఆ కౌంట్లోకి 0 వెళ్ళిపోతుంది. అర్థమైందా? రైట్. సో ఇది జస్ట్ అర్థం చేసుకోవడానికి మాత్రం. ఇది ఎట్లా యూజ్ చేయాలనేది మనము వీ హ్యావ్ టు గో. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమన్నా నేను రిటర్న్ మై ఫేవరెట్ కలర్ ఈస్ దట్ కలర్. ఇక్కడ ఏం చేంజ్ గమనించారు మీరు? మనం క్రియేట్ చేసిన దానికి వెరీ గుడ్. సో ఇనిషియలైజేషన్ ఏమేం చేశాడు? రెడ్ అని చేశాడు. ఇంతకుముందు ఏముంది? ఏం లేదు. కానీ ఇప్పుడు ఏం చేశాడు? రెడ్ అని ఇనిషియలైజ్ చేశాడు. ఎస్, ఓకే. సో ఇప్పుడు సింపుల్గా మనం ఇది పెట్టేద్దాం. ఇప్పుడు నాకు మీరు హెల్ప్ చేయాలి. ఇప్పుడు నన్ను మై ఫేవరెట్ కలర్ని రన్ ఎట్లా చేయాలి చెప్పాలి. మీకు తెలిసి చెప్పండి. అది మై ఫేవరెట్ కలర్ అనే దాన్ని నేను రన్ చేస్తాను. మై ఫేవరెట్ కలర్ అనే ఫంక్షన్ రన్ చేయాలి. ఎలా రన్ చేయాలి అమ్మా? ఎలా రన్ చేయాలి? రాముడు ఆంజనేయ స్వామి దగ్గర ఉన్నాడు. ఇప్పుడు వారధి కట్టడానికి రెడీ అవుతున్నాడు.
మీరు ఇంకా రాముడు ఎవరు ఆంజనేయ స్వామి ఎవరు అని అడుగుతున్నారు. ఏం చేయాలి? పక్కన ఇనిషియలైజ్ చేయకపోతే ఆ ఇనిషియలైజ్ చేసిన వాల్యూ రాదు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి, ఆ మై ఫేవరెట్ కలర్ ఎట్లా రన్ అవుతుంది? ఆ మై ఫేవరెట్ కలర్ అనే ఫంక్షన్ ఎలా రన్ అవుతుంది? కదా అంతేనా కదా? నేను చెప్పినాక వచ్చింది ఐడియా. ఒకవేళ పారామీటర్స్ ఉంటే మనం నేమ్ ఈజీ కూడా పంపించాలి కదా. మా రోజు నిన్నంతా చేసినాం, క్లాస్ వింటున్నాం అంతే, ప్రాక్టీస్ చేయట్లేదు. ఇప్పుడు ఏమొచ్చింది, మై ఫేవరెట్ కలర్ ఈజ్ నథింగ్. ఎందుకు నథింగ్ వచ్చింది? బికాస్ ఇనీషియల్ వాల్యూ రెడ్ ఇచ్చాం కదా, ఇనీషియల్ వాల్యూ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఏమిద్దాము, సంథింగ్ లైక్ రెడ్ అందాం, సంథింగ్ లైక్ రెడ్ అందాం. సో రెడ్ అనగానే ఏమైంది అక్కడ, రెడ్ అనేది వచ్చిందా లేదా? ఎందుకు వచ్చింది రెడ్ అనేది? మనం అక్కడ వాల్యూని ఇనిషియలైజ్ చేసాం కాబట్టి. ఎక్కడ ఇనిషియలైజ్ చేసాం? ఇక్కడ ఇనిషియలైజ్ చేసాం. ఇప్పుడు ఎవరు యూజ్ అయ్యారు? నాకు కలర్ యూజ్ అయ్యింది. ఇక్కడ చూడండి, సెట్ కలర్ కొంచెం లైట్గానే ఉంది. ఎందుకు? ఇట్ ఈస్ డిక్లేర్డ్ బట్ ఇట్స్ వాల్యూ ఈజ్ నెవర్ యూజ్డ్. అంటే సెట్ కలర్ని యూజ్ చేసుకున్నావు, బాగానే ఉంది, సెట్ కలర్ని నువ్వు ఇంకా యూజ్ చేయలేదు అని చెప్తున్నావు. ఫైన్, సరే. ఇక్కడ దాకా అర్థమైంది అందరికీ? ఏం చేశాను చెప్పండి. ఇక్కడ దాకా ఏం చేశాను చెప్పండి. సరే, ఇంటర్వ్యూలో ఈ ప్రోగ్రామ్ చూపించి అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? లైన్ ఎట్లా ఫ్రేమ్ చేస్తారు? ఇంటర్వ్యూలో ఈ ప్రోగ్రామ్ చూపించి ఇది ఏంటి బాస్ అని అడిగాడు, ఏం చెప్తారు? ఓకే, వెరీ గుడ్. ఓకే, ఫస్ట్ నుంచి వస్తావా ఇట్లా? తెలుగులో చెప్తావా, ఇంగ్లీష్లో చెప్తావా? సరే, తెలుగులో చెప్పలేదు ప్రస్తుతానికి, తర్వాత ఇంగ్లీష్లో చెప్పు. ఇనిషియలైజ్ చేసిన వాల్యూని రిటర్న్ చేసాము. వెరీ గుడ్. రిటర్న్ చేసి మై ఫేవ్ కలర్ అనే ఫంక్షన్ని కాల్ చేసుకున్నాం. ఎక్కడ? యాప్లో ఎందుకు కాల్ చేయాలి అంటే ఈ యాపే రన్ అవుతుంది, యాపే మనకి అవుట్పుట్లో వస్తుంది కాబట్టి. అర్థమైందా? ఓకే, రైట్. క్లారిటీ వచ్చిందమ్మా ఇక్కడ దాకా అందరికీ? ఎస్ ఆర్ నో? పక్కా? మళ్ళీ అడిగితే తెలియస్తారంట. ఓకే, సూపర్. సో ఈ ఎగ్జాంపుల్ మీకు నోట్స్లో పెట్టేస్తాను. ఇప్పుడు మనం చేసింది ఏంటి? వి ఓన్లీ రెడ్ అన్నమాట, ఇప్పుడు మనము అప్డేట్ చేస్తాం. అప్డేట్ చేయాలంటే ఎవరు యూజ్ అవ్వాలి? సెట్ యూజ్ అవ్వాలి. అప్డేట్ చేయాలంటే ఎవరు యూజ్ అవ్వాలి? సెట్ యూజ్ అవ్వాలి. వెరీ గుడ్. సో కిందకి వచ్చేసాడు. ఇప్పుడు ఏం క్రియేట్ చేశాడు ఇక్కడ? బటన్. ఏం క్రియేట్ చేశాడు? బటన్. టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్, ఇది మీకు తెలిసిందే కదా. ఆన్ క్లిక్ ఏమవ్వాలి అంటున్నాడు? అది క్లిక్ చేయంగానే ఏ కలర్గా మారిపోవాలి? అది సెట్ కలర్ బ్లూ అయిపోవాలి. ఏమైపోవాలి? ఎవరు బ్లూ అయిపోవాలి? మన కలర్ ఏదైతే ఉందో వాడు బ్లూ అయిపోవాలి. ఇది ఒక ఫంక్షన్ అన్నమాట. ఆన్ క్లిక్లో ఏం రాస్తాం? ఆన్ క్లిక్ అనేది ఒక ఈవెంట్. ఆన్ క్లిక్ అనే ఈవెంట్లో ఏం రాస్తాం? ఫంక్షన్సే కదా రాసేది. ఎస్ ఆర్ నో? ఏ ఫంక్షన్ రాసాము ఇక్కడ? వి రోట్ ఏ ఫంక్షన్ which uses set color. What? Set color. అర్థమైందా?
ఎస్ ఆర్ ఓకే. సో ఇప్పుడు ఇది ఎక్కడ కాపీ చేస్తాం మనము? వి విల్ కాపీ దిస్ బటన్ అనేది తీసుకెళ్ళి ఎక్కడ కాపీ చేద్దాము? సరే మనం క్రియేట్ చేద్దాం. కాపీ ఎందుకు లేదు చెప్పండి. ఇప్పుడు దీంట్లో రిటర్న్ కావాలి. దీంట్లో రిటర్న్ కావాలంటే ఏం చేస్తాం మనం? చెప్పడం. దీంట్లో రిటర్న్ కావాలంటే ఏం చేస్తాం? ఫస్ట్ చూడండి, తర్వాత టైప్ చేద్దాం. సేమ్ ప్రాసెస్. ఇక్కడ కూడా ఒక డ్యూ పెట్టేసేయండి. కిందికి వచ్చేసేయండి. ఇక్కడ ఒక డ్యూ పెట్టేసేయండి. తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఈ కలర్ అనేది మనం అప్డేట్ చేయాలి. ఈ కలర్ అనేది అప్డేట్ చేయాలంటే ఏం చేస్తా అంటున్నాను? నేను ఒక బటన్ క్రియేట్ చేస్తా అంటున్నాను. నేను క్రియేట్ చేస్తా అంటున్నాను బటన్. ఓకే, ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి? నేను ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు ఓకే కలర్. ఫంక్షన్ తెలుసు కదా మీకు, ఏం వాడదాం? సెట్ కలర్. సెట్ కలర్లో ఎవరిని ఇనిషియలైజ్ చేద్దాము? బ్లూ కలర్. సెట్ కలర్లో ఎవరిని ఇనిషియలైజ్ చేద్దాము? బ్లూ కలర్. ఫైన్. Right. Okay. So now we will run this. Okay. What happened? ఎవరు చేంజ్ అయ్యారు? క్లిక్ ఫర్ బ్లూ అనగానే రెడ్ ఉందా? ఇప్పుడు నేనేమన్నాను? క్లిక్ చేశాను. క్లిక్ అనగానే ఏమైంది? ఎలా అయింది? హౌ ఎవరు కాల్ అయ్యారు? ఆన్ క్లిక్ కాల్ అయింది. ఓకే, ఆన్ క్లిక్ కాల్ అయింది. ఓకే, ఆన్ క్లిక్ తర్వాత ఎవరు కాల్ అయ్యారు? సెట్ కలర్ ఏం చేసింది? ఆ కలర్ ఏదైతే ఉందో దాన్ని బ్లూ చేసింది. యాక్చువల్గా ఇది అవసరం లేదు, మీకు క్లారిటీ కోసం పెట్టాను. ఇది అవసరం లేదు, ఇది లేకపోయినా నడుస్తుంది యాక్చువల్లీ. ఓకే, కానీ మీకు క్లారిటీ కోసం పెట్టాను. ఓకే రైట్, అర్థమైందమ్మా? సో రిఫ్రెష్ చేసి మళ్ళీ రెడ్ వస్తుంది, క్లిక్ చేయండి, బ్లూ. అర్థమైందమ్మా? రైట్, స్టార్ట్.
స్పెల్లింగ్ మిస్టేక్స్ చేయకండి. ఓకే, so next, okay, I'll just finish the things, then we can practice. What can a state hold? State ఏమేమి హోల్డ్ చేయగలుగుతుంది చెప్పాను కదా. స్ట్రింగ్స్ హోల్డ్ చేయొచ్చు, నంబర్స్ హోల్డ్ చేయొచ్చు, బూలియన్స్ హోల్డ్ చేయొచ్చు, అరేస్ హోల్డ్ చేయొచ్చు, ఆబ్జెక్ట్స్ హోల్డ్ చేయొచ్చు, ఎనీథింగ్. ఓకే, నౌ టెల్ మీ వాట్ ఈస్ దిస్ ఎగ్జాంపుల్ కంటైనింగ్. వాట్ ఈస్ ఎగ్జాంపుల్ కంటైనింగ్? ఇందా చెప్పిన దానికి ఎక్స్టెన్షన్ కార్ అనే ఫంక్షన్ ఉంది. కార్ అనే ఫంక్షన్లో ఏమేమి పెట్టాము మనము? బ్రాండ్, బ్రాండ్ అప్డేట్, మోడల్, మోడల్ అప్డేట్, ఇయర్, ఇయర్ అప్డేట్, కలర్, కలర్ అప్డేట్స్. So you can do any updations. You can do any updations, right? Okay. So initially ఏంటి? Ford model Mustang, year 1964, కలర్ వచ్చేసి రెడ్. సో ఇప్పుడు నేను ఒకవేళ చేంజెస్ చేయాలి అనుకుంటే I can change by the help of some techniques. But before that, I want you to just finish this. ఓకే, ఇది కంప్లీట్ చేయండి. మనం అప్డేట్స్ రేపటి క్లాస్లో చూద్దాం. ఓకే, సో వాట్ a state can hold? What a state can hold? State can hold, state can hold multiple state hooks also to track individual values, right? Is that clear? Okay, సో ఇక్కడ వరకు చేసేసేయండి.